ముందు అట్లీస్ట్ 1 hour మనకి ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి అని అడిగి వండి పెట్టి వాళ్ళకి ఇష్టమైంది వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 5 minutes లో జెప్టో ఆర్డర్. మనల్ని మనమే ఇంకా బద్ధకంగా తయారు చేసుకుంటున్నాం కదా. ₹1,00,00,000 మీరు అన్నట్టు ₹1,00,00,000 సంపాదించడానికి ఆలోచిస్తారు, కానీ తినేసి కర్డ్ రైస్ తింటే తొందరగా జీర్ణం అవుతుంది. కర్డ్ రైస్ తింటారు చాలా మంది. కర్డ్ రైస్ కూడా పాయిజన్. స్లీప్ వస్తుంది. ఎంత మందికి తెలుసు కర్డ్ రైస్ పాయిజన్ అని? కర్డ్ రైస్ ఎలాంటి కర్డ్ వాడుతున్నారు, ఎలాంటి పెరుగు, న్యాచురల్ ఆవు పాల నుంచి గేదె పాల నుంచి చేసిన పెరుగు, అది ఎలాంటి పెరుగు వాడుతున్నారు అనేది ఒకసారి చూస్తే ఈ రోజు పెరుగన్నం కూడా పాయిజన్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా మీరు తినే ముందు ఎలాంటి పెరుగు ఇది ఒక్కసారి 10 సార్లు చెక్ చేసుకొని తినండి. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకోండి, దాని మీద లేబుల్ ఉంటుంది, బ్లాక్ కలర్ లో మార్క్ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ పెరుగు కూడా ముట్టరు మీరు. స్పెషల్ గా ఆడపిల్లలకు, ఎదిగే పిల్లలకు పాలు పెరుగు ఎక్కువ తిననంటే మా బాబు మా పాప అసలు పెరుగన్నం తప్ప ఏమి తినదండి అని అంటారు. చిన్న వయసులో 5 నుంచి 10 సంవత్సరాల లోపల పెరుగన్నం ఎక్కువ అలవాటు చేశారంటే పిల్లలకు ఖచ్చితంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. 10 ఏళ్ళకే పాప మెచ్యూర్ అవుతుంది. రాసి పెట్టుకోండి మీరు. మీరు అన్న పాయింట్ ప్రకారంగా ఆలోచిస్తే కూడా ఇప్పుడు చాలా చిన్న వయసులోనే మెచ్యూర్డ్ అవ్వడం కానీ, అసలు చాలా చిన్న వయసులో ఎదుగుతున్నారు ఆడపిల్లలు కూడా. ఏంటి అనే రీజన్ కోసం పేరెంట్స్ చూస్తే ఫుడ్ అనేది మెయిన్ ప్రాబ్లం. బట్ ఎలాంటి ఫుడ్ ఇప్పుడున్న నార్మల్ గా మాట్లాడే పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే ఈ పిజ్జాలు కానీ, చైనీస్ ఫుడ్స్ కానీ, బర్గర్స్ కానీ, లేదంటే ఇలాంటి ఫుడ్స్ వాళ్ళ బ్రెడ్స్ ఇట్లాంటివి తినడం వల్ల తొందరగా వాళ్ళు ఇలా అవుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటాం. బట్ అవే పెడతాం, మళ్ళీ అలవాటు చేస్తున్నారు అంతే. అంటే ఒక డైట్ పిల్లలకి ఇది మంచిదని చెప్పేసి అలవాటు చేయడం వల్ల సమయం పేరెంట్స్కి, తల్లిదండ్రులకు వాళ్ళు కూడా జాబ్లోకి వెళ్ళడం వల్ల, వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్లో ఏదో చేసి పెట్టినట్టు ఒక పిల్లలకు చేసి పెట్టడం వల్ల చిన్న వయసు నుంచే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం మొదలు పెట్టుకుంది. 40 ఏళ్ల కింద ఎలాంటి ప్యాకెట్లు లేవండి, పాల ప్యాకెట్లు లేవు, పెరుగు ప్యాకెట్లు లేవు, ఏమీ లేవు. న్యాచురల్గా ఉండే పాలు 40 సంవత్సరాలు 40-50 సంవత్సరాల కింద అసలు చూస్తే ఎలాంటి రెడీమేడ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి లేవు. ఇప్పుడు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, అసలు పన్నీర్ అన్న పదములు అసలు లేనే లేదు. 30-40 years బ్యాక్ పన్నీర్ అన్న పదమే వినలేదు ఎవరు. అంటే పాలతో చేసేవన్నీ ఈ బాడీలో వచ్చే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆర్గాన్స్, అంటే లేడీస్లో చెప్పాలంటే క్యాన్సర్ రావడానికి ఈ పాలు ఒక కారణమే అవుతుంది. ఎంతమందికి తెలుసు ఇది? ఆ పాల ప్యాకెట్ మీద, పెరుగు ప్యాకెట్ మీద, ఒకసారి ఆ పన్నీర్ ప్యాకెట్ మీద ఒకసారి ఉన్నది చదవండి. అది నిజమైన పాలు కాదు అని అక్కడ రాసి పెట్టి ఉంటే కూడా అది పాలను తాగుతున్నాం ఈరోజు మనం. ఇలాంటివన్నీ మన పెద్దలకే అది డైజెషన్ అవ్వదు, పిల్లల విషయంలో ఇంకెలా రియాక్ట్ అవుతుంది బాడీ? ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ వచ్చే దాంట్లో కూడా ఈ ఎసిడిటీ ప్రాబ్లం అనేది ఒకటి. ఫుడ్ చాలా వరకు కూడా ఈ ఎసిడిటీ ప్రాబ్లం అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. పెయిన్ రావడం అని, లేకపోతే ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళి ఈనోస్ తాగడము, అప్పటికప్పుడు రిలాక్స్ కోసం టాబ్లెట్స్ ఉంటాయి, అవి 5 minutes చాక్లెట్స్ లాగా చప్పరిస్తే సరిపోతుంది, మీకు ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. లేకపోతే నార్మల్గా పిల్లల్లో ఎక్కువ వింటూ ఉంటాం అనమాట, ఈ పుల్లగా తేపులు వస్తున్నాయి అని చెప్పడం కానీ, ఇవన్నింటి గురించి కూడా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఇది ఎందుకు వస్తుంది అనేది ఆలోచించడం చాలా తక్కువ. చాలా సింపుల్ అండి. ఒకప్పుడు పిల్లలు చిరాకు, కోపం పడేది చాలా తక్కువ ఉండేది. అంటే జంక్ ఫుడ్ లేదు ఒకప్పుడు. మైదా అనేది ఒకప్పుడు స్కూల్లో పోస్టర్లు అంటించడానికి ఒక గమ్లాగా వాడేది, ఇప్పుడు మన ఇంటెస్టైన్ అతికించడానికి వాడుతున్నాం. ప్రతి ఫుడ్ లో మైదా. ఎందుకంటే అసలు మైదా దేనికోసం అసలు వాడేది? ఒకప్పుడు వాడింది ఎందుకు, ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు? ప్రతి దాంట్లో మైదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అన్ని కలిసి ఫుడ్ను కల్తీ చేస్తే ఎవరు ఏమనలేరు. ఇప్పటి వరకు ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? కొన్ని కంట్రీస్లో కూల్ డ్రింక్స్ బ్యాన్ అండి, కొన్ని కంట్రీస్లో ఖచ్చితంగా కొన్ని ఫుడ్ బ్యాన్ ఉంటుంది. ఎందుకు బ్యాన్ చేస్తారని ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకు అవసరం అలాంటి ఫుడ్, అలాంటి కూల్ డ్రింక్స్ కానీ మనకు అవసరమా? ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అంటే నేచర్ అనేది చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. భారతదేశం మ్యాప్ తీసి చూడండి ఒకసారి. సగం కింది వైపు సౌత్ మొత్తం సముద్రం ఉంటుంది చుట్టూ, అటు పైన నార్త్ సైడ్ మొత్తం చూస్తే హిమాలయస్ ఉంటాయి. ఇది ఒక బ్యాలెన్స్. అంటే ఇంత బ్యాలెన్స్గా ఉండే కంట్రీస్ చాలా తక్కువ. కాబట్టి భారతదేశం ప్రతి ఆయుష్కి మూలకణం, ఆరోగ్యానికి మూలకణం, ప్రతి వైద్య విధానానికి పుట్టిందంటేనే భారతదేశం నుంచి పుట్టిందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు యాక్యుపెంచర్ అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు, అది భారతదేశంలో పుట్టి చైనాలో పెరిగింది అంతే.
కానీ చైనా వైద్య విధానం అంటారు అంతే. అవును, కానీ అది భారతదేశంలో పుట్టిందని ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మనకి. కాబట్టి ఇలాంటి వైద్య విధానంలో చాలా ఉన్నాయి. బట్ ఎందుకని తగ్గిపోతున్నారు నాడీ వైద్యం చూసాం ఇలాంటి డాక్టర్స్ అందరూ కూడా? రీజన్ ఏంటంటే ఈ రోజు ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి. ఓకే, నాడి చూసి మనము ఎమోషన్స్ క్యాచ్ చేస్తాం. ఎమోషన్స్ అని ఎలా ఉంటాయి వాళ్ళకి, నాడీ వ్యవస్థలో వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ మాత్రమే మనము పసిగడతాం. ఓకే, థైరాయిడ్ వచ్చిందండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది చెప్పడానికి ఈ రోజుకి టెస్టులు లేవు. థైరాయిడ్ ఉంది అంతే, టాబ్లెట్ వేసుకోవాలి. ఎప్పటి వరకు వేసుకోవాలి? జీవితం అంతా వేసుకోవాలి. వేసుకోవాలి. ఒక 10 ఏళ్ల పాపకు థైరాయిడ్ వస్తే ఆమె జీవితకాలం 60-70 ఏళ్ళు అనుకుంటే 60-70 ఏళ్ళు ఆ థైరాయిడ్ టాబ్లెట్ మింగాల. బట్ ఈ థైరాయిడ్ టాబ్లెట్ మింగడం వల్ల కూడా 60-70 ఉండదండి, తగ్గిపోతుంది. తెలిసి కూడా ఎందుకు వేసుకుంటున్నారు మరి? ఏమైంది అసలు? రూట్ కాస్ లో థైరాయిడ్ ఇన్బ్యాలెన్స్ అంటే అసలు ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది నాడి ద్వారా తెలుసుకొని మా దగ్గర 2-3 మంత్స్ మెడిసిన్స్ వాడి థైరాయిడ్ తగ్గించుకునే వాళ్ళు 1000 మంది ఉన్నారు. మరి ఓకే, ప్రతి డిసీజ్ కి రూట్ కాస్ నుంచి కనుక మనం మెడిసిన్స్ ఇవ్వగలిగితే షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ అన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఉంది. మీరు చెప్పగలుగుతారా ఇప్పటివరకు, అంటే థైరాయిడ్ అనేది ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అటాక్ అవుతుంది? లంగ్ ఇన్బ్యాలెన్స్ వల్ల. లంగ్ ఇన్బ్యాలెన్స్. జస్ట్ థైరాయిడ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఎమోషన్ చెప్తాను, అది మీకు ఎంత వరకు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లంగ్స్ లో ఇన్బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకు దుఃఖం ఎక్కువ ఉంటుంది. ప్రతి చిన్న మాటకి ఏడుస్తారు, ప్రతి చిన్న మాటకు బాధపడుతుంటారు, ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్ థింకింగ్ చేస్తారు. అంటే వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంతా కూడా లంగ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి థైరాయిడ్ కన్నా బ్యాలెన్స్ గా ఉండాలి, హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ గా ఉండాలనుకుంటే ఒక లంగ్స్ ఒకటి బాగుంటే థైరాయిడ్ ఆటోమేటిక్ గా నార్మల్ స్టడీకి వస్తుంది. సో అప్పుడు మనం క్లియర్ చేసుకోవాల్సింది లంగ్స్ లో కదా. అంతే. బట్ థైరాయిడ్ తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేయడం? అదే కదా, అందుకే లైఫ్ టైం ఒక డిసీజ్ అర్థం కాక జీవితం అంతా చేసుకోమని చెప్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీ. కానీ ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది? నీ లంగ్స్ మంచిగా పెట్టుకుంటే, నీ లంగ్స్ సరి చేసుకుంటే ఖచ్చితంగా థైరాయిడ్కి జీవితకాలం వాడాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి అవేర్నెస్ లోపం. ఈరోజు థైరాయిడ్ వచ్చిందా, షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, జీవితకాలం మెడిసిన్స్ వాడాల్సిందే. ఎస్, జీవితకాలం ఒక డిసీజ్ లేదండి. మీకు అర్థం కాకపోతే జీవితకాలం ఏ వ్యాధికైనా కాల పరిమాణం అని ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఇంతవరకు మాత్రమే ఉంటుంది, దానికి ఇలా చేస్తే 100% తగ్గుతుంది. ఇంక్లూడింగ్ క్యాన్సర్ కానీ ప్రతి డిసీజ్. ఎయిడ్స్ కి కూడా. ఎయిడ్స్ అంటే ఏంటి? రక్తం అక్కడ చెడిపోవడం వల్ల ఎయిడ్స్ అని పేరు పెట్టుకున్నారు. ఓకే, 50 ఏళ్ల కింద ఎయిడ్స్ లేదు, పదం లేదు, డిసీజ్ ఉంది. తెలియదు, జనాలకు తెలియదు ఏంటంటే 50 ఏళ్ల కింద కూడా అన్ని రకాల రోగాలు ఉన్నాయి, వాటికి పేర్లు తెలియదు. కరోనా మొన్నటి వరకు ఉండిందా? కొత్తగా యాడ్ అయిందా? ఫ్లూ అనేది మొన్నటి వరకు ఉందా? యాడ్ అయిందా? డెంగ్యూ అనే పదం మొన్నటి వరకు ఉందా? యాడ్ అయిందా? ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో రోగాలు, కొత్త కొత్త రోగాలు అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ అలోపతి టర్మ్స్ లో యాడ్ అవుతాయి. ఆయుర్వేదంలో ఏం చెప్తుంది? ఒక విషయం చెప్తాను, ఇప్పుడు చాలా లాజికల్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాడీ వ్యవస్థ గురించి, ఆయుర్వేద యొక్క గొప్పతనం గురించి 2 మాటలు చెప్తాను. మనిషి పుట్టక ముందే పంచభూతాలు పుట్టాయి. ఈ పంచభూతాల నుంచి వచ్చిన మానవ దేహానికి ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే, ఎలాంటి డిసీజెస్ అయినా సరే వాటికి ట్రీట్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి మొక్కలు కూడా ఆవిర్భవించినాయి. ప్రతి మొక్క ఈరోజు కొన్ని 1000 సంవత్సరాల కింద, బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని 1000 సంవత్సరాల కింద ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ ఇవ్వాలనేది ఫస్టే రాసి పెట్టారు. ఆయుర్వేద గ్రంథాల్లో ఫస్టే రాసి పెట్టారు.